అందరికి కూడా నమస్కారం। ఈరోజు సాంబకల్ గ్రామ ప్రజల తరపున రైతుల తరపున మేమందరం కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది। విషయం ఏమంటే గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రీసర్వే అనే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ద్వారా అన్ని భూములు కూడా రీసర్వే చేయడం జరిగింది। రీసర్వే చేసిన తర్వాత ఏదైతే రికార్డులు అనేది పొందుపరచడం జరిగిందో ఆ రికార్డులో అంటే రీసర్వే చేసిన తర్వాత వచ్చినటువంటి ఆర్ఓఆర్ అడంగల్ ఈసీ లాంటి ఏవైతే పత్రాలు ఉన్నాయో ఈ పత్రాలన్నీ కూడా పూర్తిగా ఎల్పిఎం నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది। ఈ ఎల్పిఎం నెంబర్ ఇవ్వడం ద్వారా మాకు వచ్చినటువంటి మా గ్రామంలో సంబంధించి సుమారుగా 60 to 70% భూములన్నీ కూడా ఇనాం భూములుగా ఈరోజు వస్తూ ఉన్నాయి। ఇలా ఇనాం భూములుగా రావడం ద్వారా మేము గత 3-4 తరాలు మా తాతలు ముత్తాతల సమయంలో నుంచి కూడా ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి కొనుగోలు వారసత్వం ఇలాంటి పరిస్థితి ఇలాంటి పేర్ల మీద వచ్చేవి। కానీ ఈ రోజు మాత్రం ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క దుశ్చర్య వల్ల కేవలం మా గ్రామంలో అనేక మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు। కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి సమయం ఈ పెట్టుబడి టైంలో మా రైతులు ఏవైతే ఉన్నారో రైతులందరూ కూడా బ్యాంకుల్లో ఈ యొక్క పాస్బుక్లో లేకపోతే అన్ని పెట్టి ఈ పెట్టుబడులకు డబ్బులు తీసుకొచ్చే సమయం అయితే ఈ యొక్క ఈ ఆన్లైన్లో ఇనామాని రావడం ద్వారా ఏ బ్యాంకుల్లో కూడా కొత్తగా అప్పులు అనేవి ఇవ్వడం లేదు। అదే విధంగా ఇంతకుముందు ఎవరైతే పెట్టినటువంటి ఇనాం భూములు ఈ భూములు ఎవరైతే బ్యాంకులో పెట్టారో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెళ్తే కూడా ఈరోజు ఈ ఆర్ఓఆర్ అడంగల్ అన్నింటిలో ఆన్లైన్ లో కూడా మొత్తం ఈ ఇనాం అనేది చూపిస్తా ఉంది। దీని ద్వారా ఈ యొక్క బ్యాంకులో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అప్పులు కూడా రిన్యూవల్ చేసే పరిస్థితిలో లేరు। కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం నడుస్తా ఉందో ఈ యొక్క రీసర్వేని రద్దు చేసి మాలాంటి రైతులను అందరూ కూడా మమ్మల్ని కాపాడాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రికార్డుల్లో ఈ యొక్క భూములను తీసేయాలా అంటే ఈ ఇనాం అనే సంబంధించి ఏదైతే వస్తా ఉందో ఈ ఇనాం అనే పేజీ ఏదైతే ఉందో దీన్ని తీసేసి ఇంతకు ముందు ఉన్నటువంటి అంటే రీసర్వే కంటే ముందు రికార్డులో ఏదైతే వస్తా ఉందో దాన్ని యథావిధిగా పాత రికార్డుల ద్వారానే యథావిధిగా తీసుకురావాలని చెప్పేసి ఈరోజు సాంబకల్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రజల సాక్షిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇదే విషయం పైన మన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ విషయం పైన పూర్తిగా విచారణ చేసి దాని తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు। కాబట్టి మా యొక్క రైతులను కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం। ఈ భూములకు సంబంధించి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా వస్తా ఉన్నాయండి। మాట్లాడు మొత్తం కూడా బ్యాంకుల్లో తీసుకున్నప్పుడు మాన్యువల్గా ఉండేవి బ్యాంకులు రీసర్వే ఇప్పుడు మనం కట్టి మరి లోన్ తీసుకున్నాలంటే మీ భూములు ఇనామని పడేవి ఇంతకుముందు రికార్డులో లేవు ఇప్పుడు ఉన్నాయి। దీన్ని మీరు పరిష్కారం చేసుకొని రండి। మీరు ఆర్ఓఆర్ అడంగల్ అవన్నీ ఈసీ అవన్నీ తీస్తేనే మీకు మరి లోన్ ఇచ్చే కానీ మీ లోన్ రీకౌంటర్ చేయడానికి అవకాశం ఉంటుందని బ్యాంకు వారు తెలుపుతున్నారు। పాత రికార్డులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళతోనే ఉన్నాయన్న ఆఫీసర్ వాళ్ళతో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో అందరితో ఉన్నాయి। గతంలో రైతులు ఇప్పుడు కూడా మాకు రైతు పేరు వస్తా ఉంది। రైతు పేరుతో పాటు భూమి స్వభావం అనేది ఇనాం వస్తా ఉంది, అనుభవ స్వభావం కూడా ఇనామని వస్తా ఉంది। ఈ యొక్క ఇనామని ఆ యొక్క ఆర్ఓఆర్ అడంగల్లో ఈ ఇనామని రావడం ద్వారా మాత్రమే ఇప్పుడు మాకు అన్ని చోట్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి। ఈ భూములు వచ్చేసి 60-70% మా గ్రామంలో ఇదే పరిస్థితి ఉందన్న। ఇది విషయం పేరు అయితే వస్తా ఉంది। ఈ వారసత్వమా లేకపోతే భూమి స్వభావం విషయం అయితేనేమి అనుభవ స్వభావం విషయం అయితేనే ఈ రెండిట్లో మాత్రం ఇనామని వస్తా ఉంది। అయితే మా గ్రామంలో ఒరిజినల్ చెప్పాలంటే ఇనాం భూములు ఉన్నాయి। అంటే గ్రామ దేవత భూమి ఇనాం ఉంది, తర్వాత వేరే దేవత సంబంధించినటువంటి ఇనాములు ఉన్నాయి। ఆ ఇనాములకు ఇంతవరకు పరిష్కారం మేము గత 10 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం, ఇంతవరకు పరిష్కారం అయితే చేయలే। ఆ ఒరిజినల్ గా ఇనాములు ఏవైతే ఉన్నాయో ఆ ఇనాములు వేరే వాళ్ళు కబ్జా చేసినారు, వాళ్ళు అనుభవంలో ఉన్నారు। వాటిని మా భూములు మాకు ఇప్పించండి, మా గ్రామ దేవత భూములు ఇలా ఇప్పించండి ఇంతవరకు ఇప్పించిన తర్వాత లేడు। దాని ఫలితంగా ఈరోజు మా భూములే ఈరోజు ఇనాములుగా వస్తూ ఉన్నాయి। అయితే అవి ఇప్పించడానికి ఇంతవరకు ముఖం లేదు, కానీ మా రైతు వారి పట్టాలు ఏవైతే ఉన్నాయో రైతు వారి భూములకు మాత్రం ఇనాములుగా ఇచ్చేసినారు। కేవలం రీసర్వే జరిగిన తర్వాతనే ఈ విషయం కార్పొరేషన్ బ్యాంక్ కానీ గ్రామీణ బ్యాంకులు కానీ ఎక్కడైనా కానీ మా రికార్డులు అక్కడే ఉండాలి। ఏ బ్యాంకులకు వెళ్ళినా కొత్తగా లోన్లు ఇచ్చే పరిస్థితి లేరు, ఏ బ్యాంక్ వెళ్ళినా కొత్తగా లోన్లు ఇచ్చే పరిస్థితిలో లేరు। ఆల్రెడీ ఉన్నటువంటి భూములు లోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిన్యూవల్ చేయడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి దాదాపుగా మా గ్రామంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఒక 400 నుంచి 500 ఎకరాలకు ఈ పరిస్థితి ఉంది ప్రజెంట్।
ఆఫ్టర్ రీసర్వే. సాంబగల్ గ్రామం, ఈ ఆదోని మండలం.